If a number is divided by 84, leaves the remainder 37. If this number is divided by 12, then find the remainder. సో డివిజన్ రూల్ కాన్సెప్ట్ని బేస్ చేస్తూ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. రైట్, సో ఆన్సర్ అనేటువంటి చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. సో ఏమి ఇవ్వడం జరిగింది? వాట్ ఈస్ గివెన్? ఏ నెంబర్ వీ డోంట్ నో, సో లెట్ ఇట్ బి ఎన్. ఎన్ అనేటువంటిది తీసుకుందాం. ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఎస్ ఏమని చెప్పడం జరిగింది? సో 84 చేత డివైడ్ చేస్తే లీవ్స్ ద రిమైండర్. సో రిమైండర్ అనేటువంటిది రావడం జరిగింది. ఎస్, రిమైండర్ ఈజ్ 37 అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్, ఇఫ్ దిస్ నెంబర్ మీన్స్ సేమ్ నెంబర్, అంటే ఇదే ఎన్ అనేటువంటి నెంబర్ని ఇఫ్ దిస్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 12 చేత డివైడ్ చేయబడినప్పుడు, ఇఫ్ దిస్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 12, దెన్ ఫైండ్ ద రిమైండర్. రిమైండర్ అనేటువంటిది ఏమవుతుంది? ఇది మనకు అడిగినటువంటిది క్వశ్చన్ సార్. చాలా ఈజీగా చూడంగానే మనం ఆన్సర్, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ డైరెక్ట్గా చెప్పే పాసిబిలిటీ ఉంది. కానీ కండిషన్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ నేర్చుకుందాం మనం. సో ఏమి లేదు సార్, ఈ 12 అనేటువంటిది దీనికి ఫ్యాక్టర్ అయి ఉండాలి. 12 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఎస్ ఆర్ నో? మరి 12 అనేటువంటిది 84కి ఫ్యాక్టర్ అవుతుందా? ఎస్, 12 7s are 84. సో ఎప్పుడైతే ఇది ఫ్యాక్టర్ అవుతుందో అప్పుడే మనం రిమైండర్ అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ అవుతుంది. ఒకవేళ ఇది ఫ్యాక్టర్ కాలేదనుకోండి, రిమైండర్ అనేటువంటిది కెనాట్ బి డిటర్మైన్డ్ అనేటువంటిది చెప్పాలి. యునిక్గా ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడు సార్? ఇది ఫ్యాక్టర్ కాకపోతే ఆన్సర్ అనేటువంటిది యునిక్గా చెప్పడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇది ఫ్యాక్టర్ అయితే సార్, ఎస్ ఫ్యాక్టర్ అయితే ఆన్సర్ మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎస్, మరి మన ఆన్సర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద రిమైండర్ అంటే దట్ రిమైండర్ షుడ్ బి, ఎస్ అబ్జర్వ్ చేయండి సార్, ఈ 12 చేత 37ని డివైడ్ చేసి చెప్పండి. 12 చేత 37ని డివైడ్ చేసి అనేటువంటిది చెప్పాలి. మరి 12 టేబుల్లో 37 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది సార్? 12 3s are 36, 1 లెఫ్ట్ అవుతుంది. Therefore 1 should be the answer. So is there option for 1 sir? Yes, which is given in first option should be the right answer. కండిషన్ అర్థమైందా అండి? ఈ 12 దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి, అప్పుడే ఆన్సర్ అనేటువంటిది డిఫైన్ అవుతుంది. ఇది ఫ్యాక్టర్ కాకపోతే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అనేటువంటిది చెప్పాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్? రైట్. క్వశ్చన్ 52. 3/1² into 2² plus 5/2² into 3² plus 7/3² into 4² plus and so on plus 17/8² into 9². సో ఇది ఫ్రాక్షన్స్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. సిరీస్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేటువంటిది ఇచ్చారు. లాజిక్ ఉంటుంది, లాజిక్ మనం అబ్జర్వ్ చేయగలగాలి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ అబ్జర్వ్ చేయండి సార్. 3/1² ఈజ్ నథింగ్ బట్ 1, 2² is nothing but 4, in between dot means that is into 1 into 4 plus 5/3, 2² is nothing but 4, 3² is nothing but 9, dot means into, plus one more step, 7/3² means 9, 4² means 16, plus and so on, plus next 17/8² is nothing but 64, 9² is nothing but 81, in between into. రైట్, అయితే మీరు లాజిక్ ఇక మొత్తం మనం సింప్లిఫై ఏం చెప్పట్లేదు సార్, లెందీగా ఏం చెప్పట్లేదు, లాజిక్ క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్లు రాస్తున్నాను. ఎస్, ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. 1 and 4 డిఫరెన్స్ ఈజ్ 3, 4 and 9 డిఫరెన్స్ ఈజ్ 5, 9 and 16 difference is 7, 64 and 81 difference is 17. సో ఇలా ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేటువంటివి ఎంత వస్తున్నాయి అనేటువంటిది మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో అది పైన ఇచ్చారు. ఇక్కడ డిఫరెన్స్ 5 వస్తే అది పైన ఇవ్వడం జరిగింది. 7 వస్తే 7 పైన ఇచ్చారు. సో 17 వస్తే 17 పైన ఇవ్వడం. ఏం లేదు సార్, ఇవి క్యాన్సిల్ అవుతాయి. 3 1s are 3 1s are క్యాన్సిల్, 5 1s are 5 1s are 7 7 1s are 17 17
17 ones are cancelled. So answer is over, sir. Very simple answer. So the answer is very first term minus very last term అనేటువంటిది చెప్పాలి. ఆన్సర్ ఏం చెప్పాలి సార్? వెరీ ఫస్ట్ టర్మ్ మైనస్ వెరీ లాస్ట్ టర్మ్. మరి వెరీ ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి సార్? వెరీ ఫస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఇదిగోండి, ఇది 1/1 minus very last term. Very last term is nothing but 1/81 అంటే మిగిలిన ఏమవుతాయి సార్ అంటే క్యాన్సిల్ అవుతాయి. చూడండి 4 రిపీట్ అయింది, 4 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 16 నెక్స్ట్ దాంట్లో 16 అలా ఇవి క్యాన్సిల్ అవుతాయి. 81కి తర్వాత లేదు కాబట్టి ఆ 81 లెఫ్ట్ అవుతుంది, ఈ 1 లెఫ్ట్ అవుతుంది. సో 1/1 ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ 1/81. So what is LCM, sir? 81 LCM. 81 ones are 81 minus 1, 80. Therefore your question answer is nothing but 80/81. Is there option for 80/81, sir? Yes, which is given in first option should be the right answer. Is it clear, sir? Right. Now the next question. 1998 whole square minus 1997 whole square plus 1996 whole square minus 1995 whole square plus 1994 whole square minus 1993 whole square is equal to what? So question అనేటువంటిది అడిగారు. మరి ఈ క్వశ్చన్ చేయడానికి ముందు మనకు ఒక ఫార్ములా అనేటువంటిది తెలిసి ఉండాలి. a square minus b square. What is the formula for a square minus b square? That is nothing but a minus b into a plus b. This is the formula for a square minus b square. a square minus b square కి మనకి ఫార్ములా క్లారిటీ ఉంటే సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. దట్ ఈజ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ 2 టర్మ్స్ని మనం కౌంట్ చేస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఫస్ట్ ఏ మైనస్ బి రాయాలి. 1998 మైనస్ 1991 అంటే ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది 1 ఇంటూ ఏ ప్లస్ బి రాయాలి. ఈ రెండింటిని యాడ్ చేయండి సార్, వచ్చేటువంటి వాల్యూ 1998 1997. సపోజ్ ఇది ఒక 2000 అనుకోండి, ఇది ఒక 2000 అంటే 4000లో ఇక్కడ 2 డిడక్ట్ చేయాలి, ఇక్కడ 3 అంటే 5 డిడక్ట్ చేయాలి. 4000లో 5 డిడక్ట్ చేస్తే 3995 అనేటువంటిది అవుతుంది. 3995 దేని వాల్యూ? ఫస్ట్ 2 టర్మ్స్ వాల్యూ. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. మళ్ళీ సెకండ్ 2 టర్మ్స్ చూసుకుందాం. ఇది అబ్జర్వ్ చేయండి సార్, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగైన్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఎప్పుడైతే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉందో మళ్ళీ కండిషన్ ఏంటి సార్? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఫస్ట్ ఏ మైనస్ బి అంటే 1996 మైనస్ 1995 అంటే 1 ఇంటూ ఇక 1 అవసరం లేదు, ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేద్దాం. ఇది ఒక 2000, ఇది ఒక 2000, 4000 అవుతుంది. 4000లో ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 5, 9 తీసేయాలి. 4000లో 9 తీసేస్తే ఎస్ 3991 అనేటువంటిది అవుతుంది. 3991. నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్? మళ్ళీ ప్లస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి సార్, దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా. ఏముంది సార్? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే మళ్ళీ ఏమవుతుంది? ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ. ఏ మైనస్ బీ అంటే 1994 మైనస్ 1993 అంటే 1 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది ఒక 2000, ఇది ఒక 2000, 4000లో ఇక్కడ 6 డిడక్ట్ చేయాలి, ఇక్కడ 7 అంటే 13 డిడక్ట్ చేయాలి. 4000లో 13 అనేటువంటిది డిడక్ట్ చేస్తే 4000లో 13 అనేటువంటిది డిడక్ట్ చేస్తే 3987 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 3987 మీరు డైరెక్ట్గా యాడ్ చేసినా కూడా అదే సార్. 3 + 4 7 అవుతుంది, 9 + 9 18 అవుతుంది, 1 ఫార్వర్డ్ 19 19 38 + 1 39. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్, ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి మన ఆన్సర్ ఉంటుంది. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ చూద్దాం. 5 + 1 6, 6 + 7 ఏమవుతుంది? 13 అంటే లాస్ట్ డిజిట్ 3 ఉండాలి. లాస్ట్ డిజిట్ 3 అంటే ఇది ఇంత సింపుల్ ఆన్సర్ కాదు కదండి. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 11,973 విల్ బీ ద రైట్ ఆన్సర్. 11,973
973. సో వెరీ సింపుల్ క్వశ్చన్, సింగిల్ స్టెప్ క్వశ్చన్, కానీ మనకు చూడటానికి చాలా పెద్ద నెంబర్స్ లెక్క కనబడతాయి, కానీ ఈ ఫార్ములా కనుక మనకు గుర్తుంటే సో చాలా ఈజీగా మనం ఆన్సర్ అనేటువంటి చేయాలి. డైరెక్ట్ 3995 ఎలా వచ్చింది సార్? a² - b² అంటే a - b ఇంటూ a + b. ఓకే, right. Now the next question. Find the number such that when 15 is subtracted from 7 times the number, then the result is 10 more the twice the number. సో దీన్ని రెండు మోడ్స్లో మనం చేయొచ్చు. ఒకటి వేరియబుల్ మెథడ్ ద్వారా చేయొచ్చు, రెండవది ఆప్షన్ మెథడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ డైరెక్ట్గా వెళ్దాం. ఫైండ్ ద నెంబర్. ఆ నెంబర్ ఏంటో మనకి తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్ n అనుకుందాం. ఆ నెంబర్ ఏమనుకుందాం సార్? n. సో ఇప్పుడు చూడండి సార్, నెంబర్ సచ్ దట్ వెన్ 15 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7 టైమ్స్ ద నెంబర్. 7 టైమ్స్ ద నెంబర్ అంటే 7n. అందులో నుంచి 15ని సబ్ట్రాక్ట్ చేయాలి. 15ని తీసేస్తే ద రిజల్ట్ ఈజ్, అంటే ఈ రిజల్ట్ ఏమవుతుందంటే 10 మోర్ ఉంటుంది, అంటే 10 ఎక్స్ట్రా ఉంటుందట. సో దేనికి? ట్వైస్ ద నెంబర్, అంటే డబుల్ ద నెంబర్కి 10 మోర్ ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్. ప్లస్ 2n హియర్ కమ్స్, ఇట్ విల్ బికమ్స్ -2n. 7n - 2n ఈజ్ నథింగ్ బట్ 5n. -15 here comes +15, so that is 10 + 15, which is nothing but 25. 5n is equal to 25 means therefore n is equal to 5 ones are 5 5s are, therefore the value of n is nothing but how much sir? 5. సో ఫైండ్ ద నెంబర్ అంటున్నారు కాబట్టి దట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 5. సో ఒకటే స్టెప్. ఈ స్టెప్ అనేటువంటిది క్లారిటీగా రాయడం కనుక మనకు వస్తే ఎస్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది మనం చేయొచ్చు. లేదు ఇది మనకు ఇబ్బంది అవుతుంది, ఇది రాయడం అనిపిస్తే ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి. సపోజ్ ఫస్ట్ ట్రయల్ మనం ఫస్ట్ తీసుకుంటాం, అది సాటిస్ఫై అవ్వదు, సెకండ్ ట్రయల్లో మనకి సాటిస్ఫై అవుతుంది. సో అది మన ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఫర్ 64 innings ఈజ్ 62 runs. His highest score exceeds his lowest score by 180 runs. Excluding these 2 innings, the average of remaining 2 innings becomes 60 runs. Then the highest score was how much? Right, so average topic question sir. 64 innings. 64 innings. Average will be 64 innings, average will be 62. Excluding these 2 innings, అంటే 2 innings వదిలేసి, అంటే 64లో 2 innings వదిలేస్తే రిమైనింగ్ 62 innings. ఓకే, 62 innings average is how much? Excluding these 2 innings, the average of remaining innings becomes 60. Average becomes 60. So average becomes 60 అనేటువంటిది ఇచ్చారు. అంటే ఆ రిమైనింగ్ 2 innings యొక్క సమ్ ఏమవుతుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. సో అది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసినట్టే. Therefore the sum of highest and lowest score. So the sum of 2 innings, the sum of 2 innings runs, the sum of 2 innings runs. Right, సో ఏమవుతుంది సార్? ద సమ్ ఆఫ్ 2 innings రన్స్ వచ్చేసి n1 x1 మైనస్ n2 x2. అంటే ఈ రెండిటి ప్రొడక్ట్ని డిఫరెన్స్ చేయాలి. సో దట్ ఈస్ 64 × 62, 64 × 62 మైనస్ 62 × 60, 62 × 60. So then what happened? What should be common? మీరు మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేయొద్దు. 62 యాజ్ కామన్. సో కాబట్టి 62ని కామన్గా తీసుకుంటే 64 - 60 ఉంది. 64 - 60 అంటే ఇక్కడ 64 బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ 60 బ్యాలెన్స్ ఉంది. ఈ 62 కామన్ తీసేస్తే 64 - 60 ఇట్ విల్ బికమ్స్ 4. సో 64 4s are 240 + 8
248. ఈ 248 ఏ ఇన్నింగ్స్ యొక్క స్కోర్ సార్? ద సమ్ ఆఫ్ 2 innings రన్స్. ఆ 2 innings ఏంటేంటి? హైయెస్ట్ అండ్ లోయెస్ట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ హైయెస్ట్ రన్స్ ప్లస్ లోయెస్ట్ రన్స్. హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ రన్స్ విల్ బి 248. అండ్ ఇంకో క్లూ ఇచ్చాడు, హిజ్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ ద లోయెస్ట్ స్కోర్ బై 180 runs. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్స్ ఆల్సో ఈజ్ గివెన్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్స్ విల్ బి గివెన్ యాజ్ 180. సో హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ ఈజ్ 248, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఈజ్ 180. From these two concepts we need to calculate what is highest score. క్వశ్చన్లో కూడా అడిగింది హైయెస్ట్ స్కోర్. మరి హైయెస్ట్ స్కోర్ అంటే రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే 8, సో 12, 2, so 2 plus 1 3 plus 1 4, 428 by 2. So that is nothing but 214 runs should be the highest. Then what about lowest? ఒకవేళ లోయెస్ట్ అడిగితే సో డిఫరెన్స్లో హాఫ్ చేయాలి. 8 and 0 డిఫరెన్స్ 8, 14 minus 8 is nothing but 6, 1 minus 1 is 0. So that is 68. 68లో హాఫ్ అంటే that is nothing but how much sir? 34. So the least score will be 32 runs and the highest score will be 214 runs. So what they are asking, his highest score was, so highest score was 214 runs, so which is given in fourth option should be the right answer. Is it clear sir? Right, now the next question sir. Question number 56. The mean of 50 numbers is 30. The mean of 50 numbers is 30. Later it was discovered that 2 entries were wrongly entered as 82 and 13 instead of 28 and 31. Find the correct mean. So question యొక్క ఆన్సర్ చాలా ఈజీగా మనం చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో 50 numbers, the mean of 50 numbers, 50 numbers average, 50 numbers average is equal to 30. Later it was discovered that 2 entries were wrongly entered as 82 and 13 instead of 28 and 31. అంటే 28 and 31 ఉండాల్సిన చోట బై మిస్టేక్గా ఏమని ఎంటర్ చేయడం జరిగింది సార్? 28 బదులు 82 ఎంటర్ చేశారు, 31 బదులు 13 అనేటువంటిది ఎంటర్ చేయడం జరిగింది. ఎస్ రైట్. సో మరి ఫైండ్ ద ఒరిజినల్ మీన్ అంటున్నాడు, కరెక్ట్ మీన్ అంటున్నాడు. మరి 28 + 31 ఒకసారి సమ్ చూడండి. మనకి ఎప్పుడు సింగిల్ ఐటమ్గా కన్సిడర్ చేద్దాం. 8 + 1 9, 2 + 3 5, అంటే 59 ఉండాల్సింది కరెక్ట్. కానీ ఇన్ ప్లేస్ ఆఫ్ 59 మరి ఎంత వచ్చింది సార్ రిజల్ట్? ఇక్కడ చూడండి, 2 + 3 5, 8 + 1 9, 95 అనేటువంటిది రాంగ్గా రావడం జరిగింది. అంటే ఇది కరెక్ట్గా అన్నట్టు, బట్ బై మిస్టేక్ 59 బదులు 95 అనేటువంటిది రాంగ్గా డిస్ప్లే అవ్వడం జరిగింది. మరి ఎంత ఎర్రర్ వచ్చింది అంటే ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఎంత వచ్చింది? ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఎంత వచ్చింది క్లారిటీ చూద్దాం. సో 9, 59 అండ్ 95. 15లో 9 డిడక్ట్ చేస్తే 6 ఉంటుంది, 8లో 5 డిడక్ట్ చేస్తే 3 ఉంటుంది. మరి +36 -36? ఎస్, డిడక్ట్ చేసేటప్పుడు మైనస్ డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి సో నెగిటివ్ నెంబర్ -36 అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది. సో దేర్ ఫోర్ కరెక్ట్ యావరేజ్, కరెక్ట్ మీన్ ఏమవుతుంది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. దేర్ ఫోర్ కరెక్ట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, యాజ్ పర్ రూల్ గివెన్ యావరేజ్ ఎంత అండి? 30. ఈ 30కి -36 వచ్చింది కాబట్టి -36. మరి ఈ 36 ఎన్ని అబ్జర్వేషన్స్కి సార్? 50 అబ్జర్వేషన్స్కి కాబట్టి బై ఓవరాల్ 50 అబ్జర్వేషన్ రాయాలి. అంటే 36/50. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 30 - 36/50ని సో 72/100 రాయొచ్చు. 72/100 అంటే సో 0.72 అనేటువంటిది అవుతుంది.
మరి 0.72 అంటే డిఫరెన్స్ చెప్పండి సార్. 30లో 0.72 అంటే 72 అంటే ఇంకెంత బ్యాలెన్స్ అండి, 28 బ్యాలెన్స్ అంటే 28.28 ఉండాలి. 0.28 ఉన్నటువంటిది ఏకైక ఆప్షన్ ఏమవుతుంది, సో దట్ ఈస్ 29.28 విల్ బీ ద రైట్ ఆన్సర్. సో ఇది చేయాల్సినటువంటిది. ఫస్ట్ ఏం చేయాలి, సో కరెక్ట్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి చెక్ చేసుకోవాలి. సో కరెక్ట్గా పడాల్సినటువంటి అబ్జర్వేషన్స్ ఇవి, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్ బై మిస్టేకన్ ఏమని రాంగ్గా పడడం జరిగింది సార్, రాంగ్గా ఈ విధంగా రావడం. అంటే వీటి యొక్క సమ్ అనేటువంటిది ఎంత 59, బై మిస్టేక్ అది ఎంత డిస్ప్లే అయింది 95, అంటే ఎంత -36 డిఫరెన్స్ వచ్చింది. ఆ -36 డిఫరెన్స్ మనం యావరేజ్ చెప్పాలి. మరి ఆ -36 డిఫరెన్స్ ఎన్ని అబ్జర్వేషన్స్కి, 50 అబ్జర్వేషన్స్. సో -36/50 అంటే ఒరిజినల్ యావరేజ్లో నుంచి -36/50 చేయాలి. సో దట్ ఈస్ 29.28 విల్ బీ ద కరెక్ట్ మీన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The boys and girls in a college are in the ratio 3:2 if 20% of the boys and 25% of the girls are adults. The percentage of the students who are not adults అనేటువంటిది క్వశ్చన్ కాన్సెప్ట్. పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్, పర్సంటేజ్ రేషియో లింక్డ్ క్వశ్చన్ సార్. సో ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద కాలేజ్. బాయ్స్ అండ్ గర్ల్స్ are in the ratio as what is given sir, 3:2 will be given. మరి 3:2 అంటే అజ్యూమ్ చేద్దాం సార్, 3 పార్ట్స్ని 300 అని తీసుకుందాం, 2 పార్ట్స్ని 200 అనుకుందాం. 300-200 రేషియో 3:2 అవుతుంది. ఎస్ ఆర్ నో? సో 30-20 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. బట్ హండ్రెడ్స్ పర్సంటేజెస్ కాబట్టి హండ్రెడ్స్లో తీసుకుందాం. రైట్, నౌ ద నెక్స్ట్. ఇఫ్ 20% ఆఫ్ ద బాయ్స్లో 20% అంటున్నాడు, అంటే 20% ఆఫ్ 300 అంటే వీళ్ళు బాయ్స్ నుంచి అన్నట్టు. సో 20% ఆఫ్ 300. ఎస్ చెప్పండి సార్. 10% 30, 20% అంటే 60 మెంబర్స్ ఆర్ అడల్ట్స్. Next, 60 members are adults from the boys. Then what about girls? Girls నుంచి adults ఎంతమంది ఇచ్చారు సార్? 25% ఆఫ్ గర్ల్స్ అన్నాడు. 25% ఆఫ్ గర్ల్స్ అంటే గర్ల్స్ 200 మెంబర్స్. మరి 200లో 25%, సో ఏమవుతుంది సార్, బై 4 చేస్తే 50. సో 50 మెంబర్స్ ఆర్ అడల్ట్స్ ఇన్ గర్ల్స్. నౌ ద క్వశ్చన్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్ అంటున్నాడు. అసలు అడల్ట్స్ పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే నాట్ అడల్ట్స్ పర్సంటేజ్ మీరు చెప్పొచ్చు. దేర్ ఫోర్ అడల్ట్స్ పర్సంటేజ్, ద స్టూడెంట్స్ హూ ఆర్ అడల్ట్స్ మీన్స్ అడల్ట్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. మరి అడల్ట్స్ ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు? 50 and 60 110 మెంబర్స్ ఉన్నారు. ఓవరాల్ ఎంతమంది స్టూడెంట్స్లో? మరి 300 + 200 500 స్టూడెంట్స్లో 110 మెంబర్స్ అడల్ట్స్ ఉన్నారు. మరి ఎంత పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్ నౌ క్యాన్సిలేషన్, 2 zeros క్యాన్సిల్, 5 1s are 5 2s are 5 2s are, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 22% అడల్ట్స్ ఉన్నారు. ద స్టూడెంట్స్ హూ ఆర్ అడల్ట్స్ ఈజ్ నథింగ్ బట్ 22%. మరి అడల్ట్స్ పర్సంటేజ్ అంటున్నాడా, హూ ఆర్ నాట్ అడల్ట్స్ అంటున్నాడా? ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్. సో దేర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్. 22 ఉంటే టక్మని పెట్టేయకూడదు సార్. సో ఎట్లాగో అది ఆప్షన్లో లేదు. సో ద స్టూడెంట్స్ హూ ఆర్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్, ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ who are not adults is ఇది 22. అడల్ట్స్ పర్సంటేజ్ మనకి 22 వస్తే నాట్ అడల్ట్స్ అంటున్నాడు. 100 - 22 చేయాలి. సో దట్ ఈస్ 78% should be the right answer. Is there option for 78%? Yes, which is given in third option should be the right answer.
Okay, right. Next question number 58. Present to two brothers' ages are in the ratio 1:2. 5 years ago the ratio was 1:3. 5 years hence the ratio will be. So the question related to ages problem, sir. What is given? Present two brothers ages. So present ratio అనేటువంటిది ఇవ్వడం జరిగింది. Present ratio. So two brothers A and B అనుకుందాం సార్. Two brothers A and B whose ratio is 1:2 will be given. Next second statement, 5 years ago అనేటువంటిది చెప్పడం జరిగింది. So 5 years ago అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 5 years ago their ratio was 1:3 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 1:3, రైట్. సో ఎప్పుడు కూడా ఇక్కడ పార్ట్స్ మధ్య డిఫరెన్స్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి, బ్యాలెన్స్ ఉందా లేదా. ఇక్కడ 1 పార్ట్ ఉంది కానీ ఇక్కడ 1 పార్ట్ లేదు. సో కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ఇలాంటి రేషియో బేస్డ్ వచ్చినప్పుడు రేషియోలో టర్మ్స్ మధ్య గ్యాప్ ఈక్వల్ ఉండేటట్లు చెక్ చేసుకోవాలి. సో ఈ 1:2 అనేటువంటి దాన్ని నేను డబుల్ చేస్తున్నాను సార్. 2తో మల్టిప్లై చేస్తే 2 × 1 is 2, 2 × 2 is 4. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 2:4. అంటే ప్రజెంట్ రేషియోని 2:4 రాసుకున్నా 1:2 రాసుకున్నా ఏం కాదు కదండి, రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి సార్, చెక్ చేసుకోండి. 2, 1కి గ్యాప్ ఎంత సార్? 1 పార్ట్. 4, 3కి గ్యాప్ ఎంత సార్? 1 పార్ట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ అనేటువంటిది ఎంత ఉంటుంది? 4, 3 అయిందన్నా 1 పార్టే, 2, 1 అయిందన్నా 1 పార్టే. సో దట్ 1 పార్ట్ గ్యాప్ ఎందువల్ల వచ్చింది సార్? 5 years ago వల్ల వచ్చింది. అంటే 1 పార్ట్ గ్యాప్ వాల్యూ 5 అవుతుంది. ఇజంట్ ఇట్? 1 పార్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 part is nothing but 5. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? 5 years hence the ratio will be అంటున్నాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, నేను ఏం క్యాలిక్యులేట్ చేయండి. 5 years hence అనేటువంటిది అంటున్నాడు. 5 years hence the ratio will be. మరి వాళ్ళిద్దరి మధ్య రేషియో ఏమవుతుంది అంటే ఇక్కడ 5 years ago అన్నాడు, ఇక్కడ 5 years. అంటే 5 years వాల్యూ 1 పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఎగో అన్నప్పుడు ఏమైంది సార్? ప్రజెంట్ నుంచి ఎగో అంటే తగ్గడం జరిగింది. మరి 5 years హెన్స్ అన్నప్పుడు ఏం కావాలి? ప్రజెంట్ నుంచి పెరగాలి. ప్రజెంట్ నుంచి పెరగాలి అంటే 2కి 1 పార్ట్ పెరిగితే 3 అవుతుంది, 4కి 1 పార్ట్ పెరిగితే 5 అవుతుంది. Therefore 5 years hence the ratio will becomes 3:5, which is given in third option should be the right answer. Logic question sir, logic question. అంటే మీరు మొత్తం ఏజెస్ క్యాలిక్యులేట్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు. సో 1 పార్ట్ వాల్యూ 5. మరి ఎగో అన్నప్పుడు డిక్రీజ్ అయింది, హెన్స్ అన్నప్పుడు ప్రజెంట్ని బేస్ చేసి చెప్పాలి కాబట్టి హెన్స్ అన్నప్పుడు పెరగాలి. మరి 2కి 1 పార్ట్ 3, 4కి 1 పార్ట్ 5, 3:5 should be the answer. ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. Is it clear? Right. Now the next question. At present the sum of the ages of father and son is 100 years. 5 years ago the ratio of their ages was 2:1. Then 10 years hence the ratio will be. Right. Question. Again the question is related to ages sir. First, at present their sum will be 100 years. At present father plus son will be 100 years. 5 years ago వాళ్ళ సమ్ ఏమవుతుంది? 5 years ago 5 years ago their sum. రైట్. సో గెస్ చేయాలండి. 5 years ago వాళ్ళ సమ్ ఏమవుతుందంటే జస్ట్ 90 years అవుతుంది. ఏమవుతుంది సార్? అంటే ఫాదర్కి 5 years బ్యాక్, సన్కి 5 years బ్యాక్. అంటే 10 years డిడక్ట్ చేయాలి. అంటే 100లో 10 years డిడక్ట్ చేస్తే 90. అంటే 5 years ago దైర్ సమ్ 90. మరి 5 years ago ద రేషియో ఎంత ఇచ్చారండి? 2:1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది 5 years ago. సో ద రేషియో ఈజ్ 2:1. టోటల్ ఎన్ని పార్ట్స్?
3 పార్ట్స్ అనేటువంటిది రావడం జరిగింది. మరి 3 పార్ట్స్ మనకి 90 అయితే ఎస్ 1 పార్ట్ మనకి ఏమవుతుంది సార్ 30 అవుతుంది. 1 పార్ట్ 30 కాబట్టి ఎస్ 2 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది సార్ 60 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది సార్ 30 ఇయర్స్ అవుతుంది. ఇవి ఎప్పటి ఏజెస్ అండి? 5 years ago father was 60 years and son was 30 years. Now present కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ చెప్పండి సార్. ప్రజెంట్ ఫాదర్ ఏమవుతుంది? 5 years ago 60 ఉంటే ఫాదర్కి ప్రజెంట్ ఏమవుతుంది అంటే 60కి 5 యాడ్ చేస్తే 65 ఇయర్స్ అవుతాయి. అదేవిధంగా ప్రజెంట్ సన్కి కూడా ఎంత ఏజ్ అవుతుంది అంటే 5 years ago 30 ఉంటే ప్రజెంట్ ఏమవుతుంది అంటే 30కి 5 యాడ్ చేస్తే 35 ఇయర్స్ అనేటువంటి అవుతుంది. అంటే ప్రజెంట్ ఫాదర్ ఏజ్ 65 ఇయర్స్ అయితే సన్ ఏజ్ 35 ఇయర్స్ అనేటువంటిది అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? రైట్. మరి ఇంతకీ క్వశ్చన్ 10 years hence the ratio will be అంటున్నాడు. అంటే 10 సంవత్సరాల తరువాత ఏమవుతుంది అంటున్నాడు. సో 10 years hence రేషియో అంటే హెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ అని అడుగుతున్నాడు. ఆఫ్టర్ 10 years ఏమవుతుంది? ప్రజెంట్ ఇవి వాళ్ళ ఏజెస్ అయితే 10 సంవత్సరాల తరువాత. మరి 10 సంవత్సరాల తరువాత సో ఫాదర్ ఏజ్ ఏమవుతుంది అంటే 10 యాడ్ అవుతుంది కాబట్టి 75 ఇయర్స్ అవుతాయి. సన్ ఏజ్ ఏమవుతుందంటే 10 యాడ్ అవుతుంది కాబట్టి 45 ఇయర్స్ అవుతాయి. మరి రేషియో అంటున్నారు కాబట్టి 15 5s are 75, 15 3s are 45. Therefore the ratio will be 5 and 3 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. Is there option for 5:3 sir? Yes, which is given in second option should be the right answer. Yes, it is clear. Right. Now the next question. In a scientific research center, bacteria increases by 10% in the first year. In the second year, it increases by 8%. In the third year, again, in the third year, decreases by 10%. If the present bacteria count is 26,730, then find the initial count అనేటువంటిది question. So this is related to percentage question topic sir. So initial count calculate చేయమంటున్నారు. Initial count we don't know. Let it be I. సో ఇనీషియల్ కౌంట్ మీద ఏమవుతుందట సార్? ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ ఇంక్రీజెస్ బై 10%. అంటే 100 ఉన్నాయి అనుకోండి, 10% ఇంక్రీజ్ అంటే 110 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏమవుతుందట సార్? సెకండ్ ఇయర్ ఇంక్రీజెస్ బై 8%. అంటే ఇది అగైన్ ఇంక్రీజెస్ బై 8% అవుతుందంటే 108 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఏమవుతుంది? ఇట్ డిక్రీజెస్ బై 10% అంటున్నారు. సో డిక్రీజెస్ బై 10% అంటే 10 తగ్గిస్తే ఏమవుతుంది? 90. సో ఫస్ట్ ఇయర్ 10 పెరిగింది 110, సెకండ్ ఇయర్ 8 పెరిగింది 108, థర్డ్ ఇయర్ 10 తగ్గింది అంటున్నారు 90. సో ఫైనల్గా ఏమవుతుందట? దాని బ్యాక్టీరియా వాల్యూ ఇఫ్ ప్రజెంట్ బ్యాక్టీరియా ఈజ్ 26,730 అనేటువంటిది ఇచ్చారు. ఏమన్నా క్యాన్సిలేషన్ అయ్యే పాసిబిలిటీ ఉంటే కట్ చేద్దాం సార్. సో 0 and 0 గెట్స్ క్యాన్సిల్, 0 and 0 గెట్స్ క్యాన్సిల్, 11 1s are 11, yes 11 2s are 22, 4 47, 11 4s are 44, 3 33, 11 3s are 33 with 0, 2430. నెక్స్ట్ 9 టేబుల్ క్యాన్సిలేషన్ అనేటువంటిది చూద్దాం. ఎస్ 9 టేబుల్లో క్యాన్సిలేషన్ 9 1s are 9, 9 2s are 18, 663, 9 7s are 63 with 0 means 270. Next 108 and 270. Again 9 tables sir. 9 12s are 108, 9 12s are 108 and 9 30s are 270. Isn't it? Next again cancellation sir. See here. So 2 5s are 10, 2 6s are cancellation sir. Next 6 1s are 6 5s are cancelled here. Therefore what is I? I is nothing but ఎంత లెఫ్ట్ అయింది సార్? ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఓన్లీ 5 లెఫ్ట్ అయింది. ఈ బై 5 ఇటు వచ్చేస్తే ఇంటూ 5 అనేటువంటిది అవుతుంది సార్. 100 ఇక్కడ ఒక 10 కాబట్టి 1000 అనేటువంటిది మనకి క్రాష్ అయిపోతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 25,000 అనేటువంటిది ఆన్సర్ ఉండాలి. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 25,000? ఎస్.
ఎస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. జస్ట్ క్యాన్సిలేషన్ కాన్సెప్ట్ సార్, క్యాన్సిలేషన్ ప్రాపర్గా చేయగలిగితే ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. రైట్, నౌ ద నెక్స్ట్